శబరిమల పరిస్థితులపై కేరళ సీఎంకి కిషన్ రెడ్డి లేఖ. ఆందోళన విరమించిన రిమ్స్ జూనియర్ డాక్టర్లు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్ర భగ్నం. ఐరోపాకు చెందిన మాల్టా నౌక హైజాక్. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. శబరిమలలో తెలుగు భక్తుల ఇబ్బందులపై కేరళ సీఎం విజయన్ కి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శబరిమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అయ్యప్ప భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలని లేఖలో కోరారు. కేంద్రం తరఫున అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. ఇటీవల తొక్కిసలాట్లో బాలిక చనిపోవడం బాధాకరమన్నారు కిషన్ రెడ్డి. 40 రోజుల ఆధ్యాత్మిక మండల దీక్ష తర్వాత శబరిమల అయ్యప్పను దర్శించుకోవడం హిందూ ధర్మం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రతి ఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వచ్చే నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. దానిలో భాగంగా మెదక్ జిల్లా నరసాపూర్ మండలం నారాయణపూర్ లో పర్యటించారు కేంద్ర మత్స్యకార పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. వికాస్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మత్స్యకార పశుసంవర్ధక శాఖ సంబంధిత అధికారులు పాలనా యంత్రాంగంతో కలిసి డ్రోన్ స్ప్రే పరికరాన్ని పరిశీలించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొడుమూరులో పర్యటించిన టెలికాం మంత్రి దేవ్ సింహ చౌహాన్ కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సర్పంచ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. నిధుల విడుదల అధికారుల తీరును నిరసిస్తూ కేంద్ర మంత్రిని అడ్డుకోబోయారు సర్పంచులు. ఈ సందర్భంగా నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయబోయిన పలువురు సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సర్పంచులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలిస్తుండగా ఎందుకు తీసుకెళ్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. నిధుల సమస్యపై నిలదీస్తే అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. గ్రామ సర్పంచులను ఆహ్వానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు విసిరారు. అంగన్వాడీ వర్కర్లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు రాజీనామా చేసి ఉపాధి హామీ పథకం పనికి పోవటం మేలన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్ మళ్లీ గెలిస్తే కలెక్టర్లు టీచర్లకు కూడా 5,000 జీతాలు ఇస్తారేమో అన్నారు. వాలంటీర్లకు 5,000 ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మరో 3 నెలల్లో ఎన్నికలొస్తాయని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఉద్యోగాన్ని మానేసి ఉపాధి హామీ పథకంలో పనికి పోవడం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్స్ బార్ షాపులపై ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రజానివాసాల మధ్య వైన్ షాపులు ఎలా పెడతారంటూ మహిళలు ఫైర్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నాగోల్ డివిజన్ లోను మహిళలు నిరసనకు దిగారు. జైపూరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించాలంటూ మహిళలు ధర్నా చేశారు. జనావాసాల మధ్య వైన్ షాప్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వైన్ షాప్ కారణంగా పోకిరీల ఆగడాలు పెరిగాయని మహిళలు ఆవేదన చెందుతున్నారు. బస్ స్టాప్ నానుకుని వైన్ షాప్ ఉండటంతో అటువైపు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా మార్కెట్ కి పోవాలన్నా భయపడాల్సి వస్తోందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జైపూరి కాలనీలో వైన్స్ ని అనుమతించేది లేదని దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు మహిళలు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా హౌసింగ్ పీడీ ఆఫీస్ లో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నారాయణ రెడ్డి గారిపల్లె జగనన్న కాలనీలో ఇసుకకు సంబంధించి అవకతవకలు జరిగాయని హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు హరిప్రసాద్, రమేష్ నాయక్ ఒకరికొకరు పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హరిప్రసాద్ చంపుతానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ హౌసింగ్ పీడీ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. న్యాయం జరిగే వరకు ఇంటికి వెళ్లేది లేదంటూ పీడీ ఆఫీస్ లో బైఠాయించారు రమేష్ నాయక్ దంపతులు. ఇసుక అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో గంజాయి మరోసారి భారీగా పట్టుబడింది. నర్సరీ మొక్కల చాటున గంజాయి తరలిస్తున్న 2 అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ ను బాలానగర్ జోన్ ఎస్ఓటీ అధికారులు జీడిమెట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 400 కిలోల గంజాయితో పాటు లారీ, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన బబ్లు, గోవింద్ పాటీదార్ అనే 2 లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు డీసీఎంలో నర్సరీ మొక్కల కింద గంజాయి పెట్టి రాజమండ్రి నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ ₹1 కోటి వరకు ఉంటుందన్నారు డీసీపీ శ్రీనివాసరావు. గంజాయి రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాలనగర్ పోలీసులను అభినందించారు.